వాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోనే కేసీఆర్ గుండెలు బలగొట్టాలి. అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్? భూమి లేని పేద వాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది. అది బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు, నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు, పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. అవును, నిజమే కదా, పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, 0 బిల్లులు మీ ఇంటికి పంపాలని, మీ కళ్ళల్లో వెలుగులు, మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు 0 బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా. ఈ 4 పథకాలే కాదు, ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళను ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు వద్దు, అవి డబ్బా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కొడుకు కోడలు ఉంటే ఆడ ఉంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి 10 ఏళ్లలో ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల పిల్లగాడు లాగు తోడుకున్నాడు, ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి. మీ ఇంటి ముందల మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా. ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక, చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు, మామ అల్లుడు, అయ్యా బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగుతుందా? ఉట్టి తెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు అయింది, సిగ్గులేనోడా కేటీఆర్ ఏనాడన్నా ఆలోచన చేసినవా? నీ అయ్యాన్ని అడిగినవా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా